అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ శ్రీనివాస వాస్తు జ్యోతిష నిలయం ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఇప్పుడు ఎంఏ జ్యోతిషం ఫస్ట్ ఇయర్ పేపర్ 4 అంటే వాస్తు శాస్త్రం. దాంట్లో మొత్తం 15 లెసన్స్ ఉంటాయి. మనం ఇంతవరకు 11 లెసన్స్ తెలుసుకున్నాం. ఇది ఇప్పుడు మనకి చాప్టర్ నెంబర్ 12. దీని భవన నిర్మాణం అని అంటాం. అంటే ఈ లెసను ఈ చాప్టర్తోనే కంప్లీట్ అయిపోతుంది. ఈ యొక్క పాఠంతోనే కంప్లీట్ అయిపోతుంది. 12వ లెసన్ భవన నిర్మాణం. ఈ చాప్టర్లో ప్రధానంగా ఏమేమి ఉంటుందంటే పూర్వ గృహం అంటే ఏమి అంటే ముందర మనం ఒక ఎగ్జాంపుల్గా ఒక స్థలం ఒక మెయిన్ గృహం ఒకటి అనుకోండి, దాన్ని అంతర్భవనం అంటాం. పూర్వభవనం, అంతర్భవనం. పూర్వభవనం అంటే మనకి మెయిన్ ఉన్న మెయిన్ అంతర్భవనానికి ముందరికి వరండా కానీ లేదా ఉపగృహంగా ఎక్స్ట్రాగా మనం కట్టే ముందర వరండాలని మనమే పూర్వభవనం అంటాం. అంతర్భవనం అంటే మెయిన్ ఉన్న గృహాన్ని, ఉపగృహాలు అంటే ఎక్స్ట్రా మనకి ఇంకా మనం ఆ గృహానికి పెంచుకునే వాటిని ఈ విధంగా అనమాట. అంటే భవన నిర్మాణం ఎలా చేయాలి అనే దానికి రూల్స్కి ఏమంటే ప్రతి ఒక్కరు మనం తెలుసుకోవాల్సి ఉంది. మొదట ఏ స్థలమైనా సరే ఫస్ట్ మనం చేయాల్సింది స్థల శుద్ధి, తర్వాత దిక్సాధన. అంటే దానికి ఏ విధంగా మనము దిక్కు అనేది ఏ విధంగా చేయాలనే దిక్సాధన అంటే చూసుకోవడం. తర్వాత శంకుస్థాపన అంటే ఏ మాసంలో, అది నెక్స్ట్ రాబోయే క్లాసులో శంకుస్థాపన అనేది ఎలా చేయాలో ముందు ప్రీవియస్ క్లాస్లో మనం శంకుస్థాపన గురించి చెప్పాము. అది శంకుస్థాపన. తర్వాత ప్రథమేష్టికాన్యాసం అంటే మొదట ఇటుక ఎప్పుడు పెట్టాలి, దాంట్లో కూడా మనకి ఆ విధంగా. ఆ తర్వాత ఆయాదులు అంటే ఆయానికి ఏ విధంగా తీసుకోవాలి. అప్పుడు మనము గృహానికి భవన నిర్మాణం కాటికి అక్కడికి వస్తాం. సో భవన నిర్మాణానికి ఏ విధమైన రూల్స్ ఎలా ఉంటాయి అనే విషయమే ఈ పాఠం మొత్తం ఉంటుంది. సో దీన్ని బ్రీఫ్గా అర్థమయ్యే విధంగా నేను దీన్ని సింపుల్గా మీకు ఈ లెసన్ అర్థమయ్యే విధంగా చెప్పేస్తాను. భవన నిర్మాణం అంటే ఒక బిల్డింగ్ని ఏ విధంగా నిర్మించాలి. సో ప్రతి గృహానికి మెట్లు ఎక్కేటప్పుడు ప్రదక్షిణ క్రమంలో ఎక్కాలి. ఒక డౌట్స్ ఉంటుంది అందరికీ. ఒక ఇల్లు తర్వాత ఒక అంతస్తు తర్వాత ఇంకో అంతస్తుకి మెట్లు ఏ విధంగా కట్టాలని ప్రదర్శన క్రమం అంటే మనం ఏ విధంగా టెంపుల్స్కి వెళ్తే ఒక ప్రదర్శనగా కుడి భాగం నుంచి ఇలా ప్రదర్శన చేస్తాము, మెట్లు కూడా ప్రతి గృహానికి ఒక ప్రదర్శన క్రమంలోనే ఉండాలనే ప్రమాణం. సవ్య రూట్లో అపసవ్యం కాకుండా. అది అంతస్తులు కట్టేటప్పుడు కూడా ఎత్తు పైకి వెళ్ళే కొద్దీ అంటే ఒక అంతస్తు కడతాం, తర్వాత ఇంకొక అంతస్తు కడతాం. అది ఒక్కొక్క అంతస్తు ఎన్నైనా కట్టుకోవచ్చు. కట్టే కొద్దీ ఒక్కొక్క అంతస్తు కంటే ఒక అంతస్తు కొద్దిగా హైట్లో, ఎగ్జాంపుల్ కింద వచ్చి మనం 12 అడుగులు పెట్టామనుకోండి, దానిపైన 11 ముక్కాలు, దానిపైన 11.5, దానిపైన 11 ఇంకాలు, దానిపైన 11, ఇలా పైకి వెళ్ళే కొద్దీ అంతస్తుల భవనాన్ని కూడా మనము తగ్గించుకోవాలనేటువంటిది శాస్త్ర ప్రమాణం. మెట్లు మనం ఎలా ఎక్కాలంటే ప్రదక్షిణకంలో ఎక్కాలనేది శాస్త్ర ప్రమాణం. తర్వాత వచ్చి ద్వారాలు కిటికీలు సమంగా ఉండాలి. అంటే ఇప్పుడు సహజం మనకు ఒక గృహానికి ఎన్ని ద్వారాలు పెట్టాలి అది కూడా చెప్తాను. ఇప్పుడు ద్వారాలు కిటికీలు ఒకే సమంగానే రావాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక రూలు. ఆ తర్వాత ప్రధానమైన విషయాలు, గృహంలో ప్రతి గృహానికి మెట్లు కంపల్సరీ ఉంటాయి. అంటే మెట్లు వాటిని సోపానాలు అంటాం. స్తంభాలు అంటే పిల్లర్స్ వేయడం అంటాం కదా, పిల్లర్స్ అంటాం. లేదా ఎక్స్ట్రాగా మనకి పూర్వభవనం అంటే ముందర భవనానికి వేసేటువంటి పిల్లర్లు అంటారు. వాటిని కూడా కానీ అంటే మెట్లు కానీ స్తంభాలు కానీ దూలాలు కానీ అంటే కొంతమంది మనము దూలాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఆ దూలాలు కానీ ద్వారాలు కానీ కిటికీలు కానీ గదులు కూడా కానీ అంటే ఎన్ని రూములు ఎన్ని గదులు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సరి సంఖ్యలోనే ఉండాలనేది శాస్త్ర ప్రమాణం. మనకి ఒరిజినల్గా మూల ప్రమాణం అదే చెప్పింది. ఒక భవన నిర్మాణానికి మెట్లు, స్తంభాలు, దూలాలు, ద్వారాలు, కిటికీలు, గదులు అన్నీ సమంగానే ఉండాలి. సరి సంఖ్యలు అంటే 2, 4, 6, 8, 12, 14, 16, 18 ఉండాలి. ఇంకొక రూల్ కూడా చెప్పింది. కొంతమందికి తూర్పు గృహం, ఒక గృహానికి తూర్పుగా ఉండే గృహం పెద్దదిగా ఉండకూడదు, దక్షిణంగా ఉండేది చిన్నగా ఉండాలి అనే, ఇది దక్షిణంగా ఉండేది పెద్దదిగా ఉండాలి, ఉత్తరం ఉండేది చిన్నగా ఉండాలి అనే రూల్స్ ఏముంటాయి. అలా ఏమీ లేదు. ఉత్తర గృహం పెద్దదిగా ఉండి కూడా దక్షిణం చిన్నగా ఉండొచ్చు, తూర్పు చిన్నదిగా ఉండి తూర్పు పెద్దదిగా ఉండి కూడా పరమట చిన్నదిగా కూడా ఉండొచ్చు. అలా ప్రమాణం శాస్త్ర ప్రమాణం చెప్పింది. ఆ తర్వాత మనకి ఒక గృహానికి ప్రధానమైన అంశాలు ఇవి. 4 దిక్కులు సింహద్వారాలు మంచిదే అని శాస్త్రం చెప్పింది. అంటే ఒక గృహానికి అన్ని రోడ్లు పెడతాం. ఇప్పుడు మనము తూర్పు ఉత్తర దక్షిణ పరమట. తూర్పు ఉత్తర సింహద్వారం గల గృహాలకి జయాన్ని ఇస్తుందని శాస్త్ర ప్రమాణం. పశ్చిమ సింహద్వారం గల గృహాలకి ధనధాన్యాభివృద్ధిని ఇస్తుందని శాస్త్ర ప్రమాణం. దక్షిణ సింహద్వారం గల గృహాలకు యజమానులకు పుష్టిని, ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుందనేటువంటిది మనకి
శాస్త్రప్రమాణం. అంటే మనము ఆలోచించాల్సింది 4 దిక్కులు మనం గృహ సింహద్వారాలని మనకి రోడ్డు వాస్తుకు అన్నీ ఉంటే మనము పెట్టుకోవచ్చు అని మనకి శాస్త్ర ప్రమాణం. సో ఈ విధంగా, అంతేకాకుండా ప్రతి సింహద్వారానికి అటు ఇటు అటువైపు ఇటువైపు కంపల్సరీ కిటికీలు ఉండాలని శాస్త్ర ప్రమాణం చెప్పింది. ఇంకొక శాస్త్రంలో రూల్స్ ఏముందంటే కంపల్సరీ సింహద్వారానికి లేదా సింహద్వార గృహానికి 2 తలుపులు చాలా ప్రధానం అని చెప్పింది. కొంతమంది ఋషి ప్రమాణం 1 డోర్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పింది. ఫస్ట్ ప్రియారిటీ వచ్చిందా 2 డోర్లు అనమాట, అది ప్రమాణం అని చెప్పింది. ఆ తర్వాత వచ్చేసిందా గృహ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకా ఇప్పుడు కిటికీలు స్తంభాలు ఇవి మనం చెప్పుకున్నాం కదా, ఒకే మాటలోనే స్తంభాలు దూలాలు ద్వారాలు కిటికీలు గదుల గురించి. ఆ యొక్క కిటికీలు స్తంభాలు పెట్టినప్పుడు ఒక్కొక్క మనం ఎక్స్ట్రా పెంచినప్పుడు కానీ లేదా ద్వారాలు కిటికీలు ఎక్స్ట్రా పెంచుకున్నప్పుడు కానీ ఒకదానికొకటి దాని వెన్నుపోతూ ఉంటారు. అంటే ఒకదానికొకటి వెంటు రాకుండా చూసుకునేటువంటి క్రమం కూడా మనము భవన నిర్మాణంలో చూసుకోవాలని శాస్త్ర ప్రమాణం. ఆ తర్వాత ఒక జాబే డోర్ ఉండాలనే ప్రమాణంతో పాటు ఒకవేళ మనకి ఈశాన్య గదికి దక్షిణ ఎగ్జాంపుల్, ఈశాన్య గదికి దక్షిణ ఆగ్నేయం డోర్ పెట్టామనుకోండి ఎగ్జాంపుల్, ఆగ్నేయం గదికి సేమ్ అదే విధంగానే మనకి ఉత్తర ఈశాన్యంగా డోర్ దానికి పెట్టడానికి కిచెన్కి ఎగ్జాంపుల్గా దాని జాబ్కి రావాలంటే కిచెన్కి సింకు కిచెను అంటే వంట అంతా వస్తుంది కాబట్టి ఆ డోర్ దాని జాబ్కి లేకపోయినా మధ్యకి పెట్టచ్చు అని శాస్త్ర ప్రమాణం. అంటే మధ్యలోకి, అంటే దాని జాబ్కే లేకపోయినా అలా పెట్టడం కూడా దోషం లేదని శాస్త్రం చెప్పింది. కానీ ఒకదానికొకటి మెంటు రాకూడదు. అంటే ఈ డోర్కి కరెక్ట్గా కిచెన్ డోర్ అర్థంలోకి వచ్చి మెంటు రావడం అనేది దోషం. అది పెడితే జాబ్కి పెట్టాలి లేదా దాన్ని తప్పించి వేరే సెంటర్కి పెట్టుకోవాలి. ఇలాంటి క్రమాలు మనకి భవన నిర్మాణంలో పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి భవన నిర్మాణంలో అంటే ఒక స్థలంలో భవనం కట్టేటప్పుడు అంతర్భవనం పూర్వభవనంతో పాటు మనకి భవన నిర్మాణంలో గదులు ఏ విధంగా నిర్మించాలి. ఇప్పుడు సపోజ్ మనం ఒక ఇల్లు కడతాం, దానికి ఇప్పుడు మనకి అందరికీ అర్థమైపోయినాయిలేండి, అందరూ తెలుసుకుంటే అన్నీ చెప్పేస్తారు ఒకే మాటకి. కానీ మనకి అప్పుడు ఋషి ప్రమాణంలో ఏం చెప్పిందంటే ఒక గృహానికి ఏ విధంగా కట్టాలి. కానీ ఇప్పుడు దేవుని ఇల్లు వాళ్ళకి నచ్చిన చోట అన్నీ కట్టుకుంటారు. కానీ ఒరిజినల్గా మనకి ఋషుల యొక్క ప్రమాణంగా దైవికంగా మనకు చెప్పిన శాస్త్ర ప్రమాణం ఏమంటే పూజాగృహం అనేది ఈశాన్యంలోనే ప్రధానమని చెప్తుంది. ఈశాన్య స్థలంలోని పూజాగృహం ప్రధానమైనటువంటిది అని శాస్త్ర ప్రమాణం. ఆ తర్వాత వంటగది అనేది తూర్పు ఆగ్నేయ భాగంలో చెప్తుంది, ఉత్తర వాయువులో చెప్తుంది. అంతేకాకుండా వంటగదికి చాలా గ్రంథాలు చాలా ప్రాముఖ్యంగా ఈశాన్యం కూడా సుప్రదం అంటాయి. అంటే అందులో మనం ఈశాన్యం వంట అంటే అనే అలా క్వశ్చనే లేదండి. ఈశాన్యం కూడా వంట అనేది చాలా శుభప్రదం అని మనకి శాస్త్ర ప్రమాణం చెప్పింది. ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకి సౌకర్యంగా ఈశాన్యం అనేది ఇప్పుడు అన్ని ఎంట్రన్స్ డోర్స్ వస్తున్నాయి కాబట్టి ముందుగానే అది ఎంట్రన్స్లోనే ఉండడం ఇబ్బంది అనే విధంగానే మనము అందరూ అలా పక్కకు తీసుకున్నారు. కానీ ఎక్కడా శాస్త్ర ప్రమాణంలో ఈశాన్యంలో వంటగది ఉండకూడదు అనే రూల్ ఎక్కడా లేదు. ధైర్యంగా మనం ఈశాన్యంలో వంటగది అనేది పెట్టుకోవచ్చును మన సౌకర్యార్థంగా. అర్థమైందా? దానివల్ల ఎటువంటి శాస్త్ర ప్రమాణం తప్పలేదు. స్థానప గది తూర్పు భాగం అని చెప్పింది. ధాన్య గది అంటే ధాన్యశాల వాయువు నైరుతి ఆగ్నేయ భాగం అని చెప్పింది. తర్వాత వచ్చింది భోజనశాల పశ్చిమం అంటే పరమట మధ్య భాగంలోను, తర్వాత వచ్చిందా తూర్పు మధ్య భాగంలోనూ పెట్టుకోవచ్చు అని చెప్పింది. గోశాల అంటే దక్షిణము ఆగ్నేయం ఆకారణ దక్షిణ భాగంలో పెట్టుకోమని చెప్పింది. ధనశాల ఉత్తర భాగం అంటే కోశాగారం అంటాం కదా, కోశ అంటే డబ్బు, ధనాగారం నుంచి ఉత్తర భాగం అని చెప్పింది. శయనం అంటే నిద్రించడం దక్షిణం పరమట మధ్య భాగాలు అని చెప్పింది. తర్వాత వచ్చి ఆయుధశాల అంటే గృహానికి ఉన్న ఆయుధశాలను వచ్చి నైరుతి భాగంలో చెప్పింది. మూత్ర శస్త్ర అంటే అలాంటివంటివి ఆగ్నేయం వాయుమూల భాగంలో చెప్పింది. నుయ్యి సంపు అంటే మనము వాటర్ సంపు అంతా ఈశాన్య భాగం అని చెప్పింది. ఈ విధంగా మనకి అప్పుడే ఋషి ప్రమాణంలో విశ్వకర్మ, మయుడు, శ్రీకృష్ణ వాస్తు ఇలా మనకి చాలా గ్రంథ ప్రమాణాలు ఉన్నాయి. మయవాస్తువి అవన్నీ కూడా మనకి ఒక భవన నిర్మాణం అంటే ఏ విధంగా స్తంభాలు ఎన్ని ఉండాలి, ఎన్ని దూరాలు ఉండాలి, ఎన్ని ద్వారాలు ఉండాలి, ఏ విధంగా సరిసంఖ్యలు ఎందుకు ఉండాలని దానికి ప్రమాణంతో సహా చెప్పింది. కాబట్టి ఈ విధంగా ఒక భవనం అనేది నిర్మించాలి అని మనకి ప్రమాణంగా ఈ చాప్టర్ ఉంది అని చెప్పడం కోసమే ఆ యొక్క ఒరిజినల్ ప్రమాణం ఆధారంగానే మనము ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. మనం ఎవరికైనా వాస్తు సలహాలు ఇచ్చినా కూడా ఆ ప్రమాణంగానే మనం సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. నమస్కారము. స్వస్తి.